నిర్మలా గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఇదంతా చేశారనమాట. ఆవిడ పైన కేసులు పడ్డాయి. ఒక పక్కన ఆవిడంతా వరస్ట్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని అటువైపు మంచి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళని, చంద్రబాబు గారు లాంటి వాళ్ళని ఆవిడ విమర్శిస్తున్నారు. వాటిని సమర్థిస్తూ ఉంది. ఏంటంటే ఆమె బంగారంటి జీవితం అంకి అవన్నీ వదిలేసి ఒక పనికి మళ్ళీ వాళ్ళ దగ్గర చేరి ఎంతోమందిని మంచి చేసే వాళ్ళని తిట్టడం, దుమారం రేపడం అయ్యే కాకుండా అవన్నీ ఒక పక్క అయితే ఈ బెట్టింగ్ యాపులని ఇట్లా రకరకాలుగా ఈటిని చేయడం చాలా బాధాకరం. అలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాలి. గవర్నమెంట్ చూసి గమ్ముంటే వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ శిక్షించాలి, అంతే కదా. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. అవును, సస్పెండ్ చేయాలంటావా? చేయాలి ఖచ్చితంగా. అది చేస్తారో చేయరో అది వాళ్ళ డెసిషన్. కానీ చెడు చేసే వాళ్ళని ఖచ్చితంగా జైల్లో పెట్టాల్సింది. చెడు చేస్తే ఖచ్చితంగా శిక్షించాలి. లేకపోతే వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. వాళ్ళని చూసుకొని రెచ్చిపోతారు. ఇంకా మనం కూడా చేయొచ్చు ఏమైనా అని అడ్డు అదుపు లేకుండా దేశమే నాశనం అయిపోతుంది. దేశమే చాలా ప్రమాదకరం. కాబట్టి ఆమెను ఖచ్చితంగా తప్పు చేసిన కాబట్టి శిక్ష పడాల్సిందే. అలాగే ఇంకో 10 మంది అట్లా వాళ్ళకి కూడా పడాలన్నమాట. వాళ్ళందరి పేర్లు రాస్తున్నారు కానీ ప్రముఖ పత్రికలు ఎవరో కూడా ఏం పేరు రాయట్లేదు. దేనికంటావు? అంటే ఆమె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నట్టు. కరెక్టే. ఆమె పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఆమె ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. దాని పరంగా కాస్త భయపడచ్చు. కానీ ఒకరోజు తప్పించుకుంటావు. దొంగ ఏ రోజుకైనా దొరికిపోతావు. నువ్వు దొంగతనం చేసి ఎన్ని రోజులు నువ్వు బయట తిరగలేవు. యథాస్వేచ్ఛగా నువ్వు తిరగాలంటే నువ్వు మంచి పనులు చేయాలి. కాబట్టి మంచి చేయి. ఇప్పటికన్నా మారిపో. నాలాగా మంచి మనిషిగా మారు. సమాజంలో బతుకు. 10 మంది నీ కోసం నిలబడతారు. 10 మంది కోసం నువ్వు బతుకు. 10 మంది సంతోషం కోరుకు. నేను చెప్పేది అదే.